దేశాయ్ ఏంటంటే నోరు లేని కుక్కలు ఎందుకు చంపాలని బల్ల గుద్ది అడుగుతుంది అంటే నోరు లేని కుక్కలు అంటుంది కానీ మరి అదే నోరు లేని కుక్కలు ఎంతమంది పిల్లల్ని చంపింది. చాలా మంది వాచ్మెన్ పిల్లల్ని రోడ్డు మీద పోయేటోళ్ళని పెద్దోళ్ళని చిన్నోళ్ళని పిచ్చి కూడా లేసి కొట్టుకొని చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళ గురించి ఏం మాట్లాడదాం? రేణు దేశాయ్ గురించి నేను తప్పు పడతలే, ఆమె బాధ ఆమె చెప్పుకున్నది. కొంతమంది కామెంట్లు పిల్లల మీద పెట్టకూడదు కదా, పిల్లల మీద పెట్టకూడదు, అదంతా పిల్లల మీద రుద్దొద్దు. ఆ పిల్లలు ఏంది వాళ్ళు రత్నాలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. పవన్ కళ్యాణ్ ఉందా, ఆయన కొరకన్నా మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు పిల్లకాయల ప్రాణాలు తప్పేం కాదు అని చెప్పి అన్ని పుణ్యం తెలియని మిగతా కుక్కలు కూడా చంపేయడం అనేది రాంగే కదా. పిచ్చి కుక్కలు చంపితే సరే అనుకుంటారు ఎవరైనా. పిచ్చి కుక్కల్ని మరి రోడ్డు మీద కుక్కల్ని ఇళ్ళలో సాదుకునే కుక్కల్ని ఉంచుకోవచ్చు. ఇప్పుడు వీధి కుక్కలు కూడా కొన్ని మంచి ఉంటాయి కదమ్మా. యాక్సిడెంట్ ఏంటండి, మొన్ననే కుక్క అడ్డం పోగానే ఆయన తిరిగి అక్కడ పడితే ప్రాణం పోయింది. అది కూడా ఆలోచించుకోవాలా. ఈ ఇళ్ళలో సాదుకుంటారు కొంతమంది ప్రేమతోటి, అది ఇది సాదుకుంటారు. వాటి గురించి నువ్వు ఎవరన్నా ఉంటే పెద్దవాళ్ళని కలిగించుకొని మీరు మాట్లాడితే సరిపోతుంది కదా. వాళ్ళు వీళ్ళు మళ్ళీ అందులో మా పేరేంది యాంకరు, ఆమె కుక్కల గురించే మాట్లాడాలి. కుక్కలు అన్నది కాబట్టి కుక్కల గురించే మాట్లాడాలి. ఆడ కూర్చుంది కదా. మరి డ్రెస్సింగ్ గురించి ఎందుకు మాట్లాడిందమ్మా? డ్రెస్ కోసం ఎందుకు మాట్లాడింది చెప్పుండ్రి. అక్కడ మీడియా పర్సన్ క్వశ్చన్ చేశారు మా ఏమని, డ్రెస్సుల గురించి. డ్రెస్సుల గురించి అంటే మీరు దీని గురించే బయటకు వస్తారా, ఇలాంటి వాటి గురించి మాట్లాడరా అని అడిగారు అని చెప్పారు. అదే నేను దాని గురించే మాట్లాడతాను. మరి ఒకప్పుడు దేవతలకే ఉన్నాయి కదా బట్టలు, దేవతలకే ఉన్నాయి కదా. అటువంటి చెప్తున్నా ఒక మాట, సతీ సావిత్రి ఒక శివుడు ఇంకెవరో నేను మర్చిపోయినా, ఆయన ఏమంటాడంటే సతీ అంశురకు పరీక్ష పెట్టిండు. ఇది కావాలని చెప్తానా, పరీక్ష పెట్టి నాకు ఈ రాళ్ళని గుగ్గిలి చేసి వండి పెట్టాలా, నీ శరీరం నగ్మంగా అన్నారు. అప్పుడు ఆమె ఏమన్నది ఓకే అన్నది, కానీ కుర్రుల్ని నిండా కప్పుకొని వాళ్ళకి చేసి పెట్టింది, కానీ నగ్మంగా పెట్టలే కదా. ఆ రోజు దేవతలు ఆడోళ్ళే ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. మరి అవన్నీ వీళ్ళందరూ కనుక్కోవాలి కదా. ఒక లక్ష్యం మాట్లాడుతుంది. నేను రేణు దేశాయ్ తప్పు అనటలేదు, ఆమె మాట్లాడింది తప్పు అనటలే. ఆమె ఆవేదన ఆమె బయటికి తీసింది. దానికోసం పిల్లలని బయటికి తీసుకురాకూడదు, పిల్లల్ని బయటికి అసలు తీసుకురాకూడదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు మీరు అన్నారు ఇంట్లో పెంచుకునే కుక్కలు ఉన్నాయి కదా మంచిగా అన్నారు. ప్రతి ఒక్కరు అంత 25,000 పెట్టి 50,000 పెట్టి కొనుక్కోలేరు కదా. మరి ఉన్న వాళ్ళు అనుకుంటారు, లేని వాళ్ళు ఏం చేయాలి మరి? అది కూడా ఎవరు ఆలోచించాలి? రేణు దేశాయ్ చదువుకున్నది, ఆలోచించాలి. లక్ష్యం వచ్చి మాట్లాడింది, మరి ఆలోచించాలి. బలిసినవాడు బండి మీద బాయనని, లేనివాడు ఎట్లా మరి? ఇప్పుడు చచ్చిపోతే అలా పానం తెస్తుందా లక్ష్మి గాని? రేణు దేశాయ్ చిన్న పిల్ల, స్కూల్ పోయే పిల్ల, మాకు తెలిసిన పిల్ల చచ్చిపోయింది, తీసుకొస్తారా ప్రాణం? మళ్ళీ ఆ తల్లికి అంటదా? మరి కుక్కల్ని ఏం చేస్తారంటే గవర్నమెంట్ చెప్తే వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు దానికి కట్టుబడి. వాళ్ళ నిర్ణయమే చంపేస్తున్నారని వీళ్ళతో వచ్చారమ్మా బయటికి. ఎప్పటి నుంచో చంపేస్తారు, ఇవాళ కొత్త కాదు. కుక్కల్ని ఎప్పటి నుంచో చంపేస్తారు, ఇవాళ కొత్తగా చంపటాలే. రేణు దేశాయ్ మాట్లాడుతుంది కానీ ఇవాళ కొత్తగా కాదు, అది ఎప్పటి నుంచో చంపేస్తారు. మేము చూస్తూనే ఉన్నాం. మనుషుల ప్రాణాలు పోతుంది కదరా, వాటిని చంపుతుంటే అందరికి జాలుతుంది. మరి మనుషులను చంపుతుందిగా, మనుషుల్ని కాపాడవాను. అప్పుడు ప్రాణం కాదమ్మా, అన్ని ఒక్కడ డబ్బులు పెట్టి అన్ని ఒక్కడ వాటిని ఒక దాంట్లో చేసి వీళ్ళని పోషించి బయటికి వెళ్లకుండా సాదుకోమని అయిపోయాయి. మంది మీద సంపాదించిన డబ్బు చాలా ఉంది కదా, మంది మీద డబ్బులు సంపాదించినవి ఉన్నాయి కదా. అందుకే వాడు మళ్ళీ ఎక్కడ పోలీసు వాళ్ళు ఎక్కడ దంతరో నన్ను, ఇంకా ఏదో ఒక దాంట్లో వాడు దూరాలి కదా. చెప్పు, నువ్వు అన్వేషణ గురించి అడిగితే నన్ను తీసుకోను. ఫేడ్ అవుట్ అయిపోయి నువ్వు మాట్లాడినప్పుడే తీసుకెళ్లి కేసులు వేస్తున్నారు. ఇప్పుడు అదే పెట్టుకుంది మీటింగ్. ఏం చెప్తానంటే కుక్కల్ని చంపటం కరెక్టే, చంపటం కరెక్టే. ఏం చేసేగారు అల్లా దూరి ఏదేదో అనొద్దు, ఎందుకంటే పిల్లల్ని ఆ మధ్యలోకి తీసుకురావద్దు. పిల్లలు ఏమన్నారు ప్రజలు కూడా కామెంట్లు చేయటం అది కరెక్ట్ లేదు. మాకు కూడా బాధ అనిపించింది. ఆమె ప్లీజ్ నా బిడ్డల్ని మధ్యలోకి తీసుకురావద్దు అన్నాడు, అప్పుడు జాలి అనిపించలేదు. అనకూడదు కదా పిల్లల్ని అనకూడదు, అది చాలా తప్పు.